ఎవ్రీవన్, నేను మీ రాఘవేంద్ర. ఈరోజు మనం ప్రాక్టీస్ పేపర్ 3 అంటే మ్యాథ్స్లోని మనము ఎస్టర్డే క్లాస్ అంటే నిన్నటి క్లాస్లో మనము కాసాగు గాసాబా గురించి క్లాస్ చెప్పుకుంది. దానికి సంబంధించిన ప్రశ్నలను మీకు ఈరోజు ఎగ్జామ్తో పాటు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి, ఎంత స్పీడ్లో చేస్తే మనకి టైం సేవ్ అవుతుందో అదే విధంగానే మీకు ఇలా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం. రైట్, ఇవాళ మొదటి ప్రశ్న 18, 42, 48ల కాసా గురించి ఫస్ట్ మనం లెక్క చూద్దాము. 42, 48ల కాసా చూడండి. 18, 42, 48 అన్నీ ఒకే టేబుల్తో, ఇక్కడ మనకు ఇచ్చిన 3 నెంబర్లో కనీసం 2 నెంబర్లు ఒకే టేబుల్తో పోవాలి. అలా కాకపోతే అన్నీ ఒకే టేబుల్లో పోయే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం 2 చూడండి, 2 9 18, 2 21 42, 2 24. ఇప్పుడు చూడండి, ఇందులో కనీసం 2 వచ్చేసి 2 టేబుల్లో పోవడం లేదు. మరి ఇవన్నీ కూడా మనకి ఏ టేబుల్లో అవుతున్నాయంటే తర్వాత సంఖ్య 3, 3 మూల 9, 3 ఏళ్ళు 21, 3 వందలు 24. చూడండి, 3 విభిన్నమైన సంఖ్యలు ఒకే టేబుల్తో పోవు, కనీసం 2 నెంబర్లు కూడా అసలు పోవు. కాబట్టి మిగిలిన ఈ నెంబర్లు ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం. 2 × 3 × 3 × 7 × 8. చూడండి మనకి ఎంత వస్తుంది చూద్దాం. చూడండి, 3 3 × 9, 9 2 × 18, 18 8 × 144, 144 × 7, 7 4 × 28, 7 4 × 28, 28 + 2 30, 7 1 × 7, 7 + 3 10. ఎంత మనకు ఆన్సర్ వచ్చేసి 1008. మొదటి ప్రశ్నకు ఆన్సర్. మన తర్వాత ప్రశ్న రెండవది 12, 15, 18ల గాసాబా. రెండవది 12, 15, 18ల గాసాబా. చూడండి, ఇవన్నీ కూడా ఒకే టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతాయి. చూడండి, 12/3, 15/3, 18/3. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గుర్తు అన్నిట్లో ఉండాలి, ఎక్కువ సార్లు రావాలి. ఇప్పుడు చూడండి, 3 అనేది అన్నిట్లో ఉంది, ఎక్కువ సార్లు కూడా వస్తుంది. చూడండి, 3 1 3 4, 3 1 3 5, 3 1 3 6. అంటే ఇక్కడ గాసాబా ఎంత అంటే 3. రైట్, మన తర్వాత ప్రశ్న ఒక్కొక్క వరుసలో 2, 3, 4, 6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడుటకు అవసరమైన కనీస విద్యార్థుల సంఖ్య. ఇక్కడ కనీస అంటున్నాం కాబట్టి మనం ఏం కనుక్కోవాలా? కాసాగు. ఎంతమంది చూడండి, ఇక్కడ 2 3 4 6 8. 2 3 4 6 8 కానీ సమానంగా నిలబడుటకు కావలసిన విద్యార్థుల సంఖ్య. కావాల్సిన విద్యార్థుల సంఖ్య అంటే ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే కాసాగు కనుక్కోవాల్సి ఉంటుంది. చూడండి, 2 1 3 అనేది 2 ఎక్కములు రాదు కాబట్టి అలాగే వచ్చేస్తాము. తర్వాత 2 2 4, 2 3 6, 2 4 8. మళ్ళీ ఇవి 2 ఎక్కలు పోతాయి కదా, 2 ఎక్కంలో 1 రాదు కాబట్టి అలా రాస్తాం. మళ్ళీ 2 టేబుల్లో 3 రాదు కాబట్టి అలా రాస్తాం. 2 1 2, తర్వాత 2 టేబుల్లో 3 లేదు కాబట్టి అలా రాస్తాం. 2 2 × 4. మరి మిగతావి 3 కూడా ఈ 3 టేబుల్ ఉంటాయి కాబట్టి 1 లేదు అలా రాస్తాం. 3 1 × 3, 1 లేదు కాబట్టి అలాగే రాస్తాం. 3 1 × 3, 2 లేదు కాబట్టి అలాగే రాస్తాం. ఇంకా మిగతా నెంబర్స్ ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 3, ఇంకా 1తో మల్టిప్లై చేసి మనకి అదే నెంబర్ వస్తుంది కాబట్టి రాయం. ఇంటూ 2, 2 2 × 4, 4 3 × 12, 12 2 × 24. అంటే మనకు కావాల్సిన ఏం కావాలి అక్కడ మనకి? విద్యార్థుల సంఖ్యనా వరుసల సంఖ్యనా? కావాల్సిన విద్యార్థుల సంఖ్య. కావాల్సిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 24. ప్రశ్న నాలుగవది, రాము దగ్గర 16 నీలం అంటే బ్లూ కలర్ 16 నీలం రంగు గల గోళీలు గలవు. అదేవిధంగా 12 తెల్ల వైట్
తెల్ల రంగు గోళీలు కలవు కదా. అతను వాటిని ఒక్కొక్క గోళీ కూడా మిగలకుండా సమాన సమూహాలుగా చేయాలంటే ఒక్కొక్క సమూహంలో ఉండవలసిన గరిష్ట గోళీలు. ఇక్కడ ఏమంటున్నాడు, కనీస అంటున్నాడా గరిష్ట అంటున్నాడా? గరిష్ట అంటున్నాడు. వాడు ఏం చేయాలి మనము? టు ఫైండ్ అవుట్ గాసాబా. కనిష్ట కనీసం అన్నప్పుడు కాసా కనుక్కోవాలి, గరిష్ట అన్నప్పుడు ఏం కనుక్కోవాలి? గాసా కనుక్కోవాలి. ఇందాక మనం చేసినాం వెరీ సింపుల్ గా. ఇవి రెండు కూడా మనకి ఒకే టేబుల్ తో పోతాయి. ఏ టేబుల్? 4 టేబుల్. చూడండి, 4 1 జా 4 4 జా 4 1 జా 4 3 జా. అంటే ఇప్పుడు మనం ఈ రెండు ఏ టేబుల్ లో పోయినా మనకి 4 టేబుల్ లో పోయినా. అప్పుడు గాసాబా ఎంత అవుతుంది మనకి? 4. ఒక ఆడిటోరియం నందు వరుసకు 27 కుర్చీలు. ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఆడిటోరియం? ఒక వరుసకు 27 కుర్చీలు లేదా 27 కుర్చీలు లేదా 33 కుర్చీలు. ఎన్ని కుర్చీలు? 33 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కనీస కుర్చీలు. ఇక్కడ చూడండి ఏమన్నాడు? కనీస. కనీస అంటే మనం ఏం కనుక్కోవాలా? కాసాగు. కనీస అంటే ఏం కనుక్కోవాలా? కాసాగు. గరిష్ట అంటే ఏం కనుక్కోవాలా? గాసావా. మరి చూడండి ఇక్కడ 27ని మనం 33ని ఏం కనుకుంటున్నాము? కాసాగు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా 3 టేబుల్ తో పోతుంది. 3 9 జా 27, 3 11 జా 33. మరి ఈ రెండు నెంబర్స్ ఒకే టేబుల్ తో పోతాయంటే పో. తర్వాత ఏం చేయాలి? వీటిని మల్టిప్లికేషన్. 3 × 9 × 11. చూడండి ఎంత? 27 గా 3 9 జా 27 × 11. మనకి ఇక్కడ 11 తో మల్టిప్లికేషన్ వచ్చింది. 7 ని యాస్ టీజ్ గా వేసేస్తాము. మరి ఇక్కడ ముందున్న 7 కి ఏం చేయాలి మనము? ప్లస్ చేయాలి. ఏం చేయాలా? ప్లస్ చేస్తే 7 + 2 ఎంత? 9. మరి ఇక్కడ 2కి అనదర్ నెంబర్ ఏమైనా ఉందంటే లేదు కదా. కాబట్టి ఆ 2ని యాస్టిస్ గా అలాగే వేసేస్తాం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 27 11 20 చేసినాం అనుకోండి. ఫస్ట్ 1 1 7 జా 7, 1 2 జా 2, 1 అయిపోయింది కదా. అనదర్ 1 1 7 జా 7, 1 2 జా 2. ఏం చేయాలా? మల్టిప్లికేషన్ లో చివరిగా అడిషన్ చేయాలా? 7 2 + 7 9, రిమైనింగ్ 2 వచ్చిందా? 297 ఉన్నాయి. ఒక పాల క్యాన్ వచ్చేసి 60 లీటర్లు, మరొక పాల క్యాన్ వచ్చేసి 165 లీటర్లు ఉంది. ఇట్లా 2 పాల క్యాన్లు ఉన్నాయి. 2 పాల క్యాన్లు, ఒకటి 60 లీటర్లు, ఇంకోటి 165 లీటర్ల పాలు ఉన్నాయి. 2 క్యాన్ల పాలను కొలవగలిగే గరిష్ట అన్నాడు. గరిష్ట ఏమన్నాడు? గరిష్ట పరిమాణం కలిగిన క్యాన్ కనుగొనండి. నేను గరిష్ట అన్నప్పుడు చెప్పిన ఏం చెప్పినాను? గాసాబా కనుక్కోమని చెప్పిన. ఇక్కడ చూడండి, మనం గాసాబా అంటే ఏం చేయాలా? భాగహారం చేయాలా. ఒక పెద్ద సంఖ్యను మరొక చిన్న సంఖ్య చే భాగించాలి. చూడండి ఇక్కడ 165ను 60 చేసాం కదా. 160ను 165ను 60 చే భాగం ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఎంత? 62 120. భాగహారంలో మనం ఎప్పుడు చేయవలసి ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. చూడండి 160లో 120 పోతే ఎంత? 45 మిగులుతుంది. గాసాబాలో శేషం 0 వచ్చేంత వరకు చేయాలి. ఇక్కడ చూడండి, మరి ఇది పోతుంది అంటే పోదు కాబట్టి తర్వాత నెంబర్ ఇది ఇక్కడ వస్తుంది. ఎంత? ఇక్కడ 60. మరి ఎన్నిసార్లు పోతుందంటే ఇక్కడ 45, ఇక్కడ 60. ఓన్లీ 1 టైం మాత్రమే. 45 ఒకట్ల 45. ఎంత మిగులుతుంది? 15. చిన్న శేషం రాలేదు కదా. మళ్ళా ఈ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 3. 15 3 ఎంత? 45. శేషము 0. ఈజీ మెథడ్. ఇక్కడ చూడండి, ఇవి రెండు 15 యొక్క గుణిజాలే కదా. చూడండి 60/15, 165/15. 15 ఒకట్ల 15 4, 15 ఒకట్ల 15 ఒకట్ల 16 15 పోతే 1, పక్కన 5 15 15 ఒకట్ల 15 కదా. ఇవి రెండు కూడా ఏ ఏకంతో భాగించబడి అంటే 15 ఏకంతో. అప్పుడు గాసాబా ఏమవుతుంది? గాసాబా 15 లీటర్లు. నెక్స్ట్ తర్వాతది 7వ ప్రశ్న. ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపినా, ఏ కనిష్ట సంఖ్యకు 5 కలిపినా అది 12 14 18 12 14 18 నిశ్శేషంగా భాగించబడును.
అటువంటిప్పుడు ఫస్ట్ మనం వీటికి ఏం చేయాలంటే కాసాగు చేయాలి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా 2తో పోతాయి కదా. చూడండి 2 6ల 12, 2 ఏళ్ళ 14, 2 9ల 18 అన్ని 2తో వెళ్ళిపోయినాయి. తర్వాత ఇక్కడ చూడండి ఇది 2తో పోదు, ఇది 2తో పోదు, కానీ ఇవి 2 3తో పోతాయి కదా. చూడండి 3 2ల 6, 3 ఎక్కములు 7 18 అలా రాస్తాము. 3 3ల 9. ఈ 3 విభిన్నమైన సంఖ్యలు ఏ ఎక్కంతో పోగాడి చివరి చేస్తాం అంటే ఏం చేస్తాం? 2 × 3 × 2 × 7 × 3. చూడండి 2 ముళ్ళ 6, ఈ 2 ముళ్ళ 6 అంటే 6 6లు ఎంత? 36 కదా. ఏం మిగిలింది మనకి? 7 మిగిలింది. 36 × 7. చూడండి 7 6ల 42, 7 ముళ్ళు 21, 1 ప్లస్ 4 ఎంత అంటే 25. ఇక్కడ మనకి ఏమన్నాడు కండిషను? కలిపిన. ఎంత కలపాలి? 5ను కలిపిన. ఇప్పుడు ఇక్కడ కలిపిన అంటే మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. -5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 247. ఒకవేళ లెక్కలో మనకి తీసివేసిన అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఎంత నెంబర్ ఇస్తే అంత. ఓకేనండి. తర్వాత ప్రశ్న 8వది. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యకు 75, 45, 60 భాగిస్తే శేషం ప్రతి సందర్భంలో 4 వచ్చును. ఇక్కడ ఏమన్నాడు? శేషం ఎంత వస్తుందంట? 4 వస్తుందంట. ఏ సంఖ్యలు? 75, 45, 60. ఇక్కడ చూడండి మనం చూడండి ఇవన్నీ కూడా ఒకే టేబుల్తో పోతాయి కదా. చూడండి 5, 45, 60 ఇవన్నిటి మనం ఒకే అంకె సంఖ్య భాగం. 15 75, 15 మళ్ళీ 45, 14 60. మరి ఇక్కడ 3 విభిన్నమైన సంఖ్యలు ఒకే టేబుల్తో పోగొట్టి ఏం చేస్తామంటే చివరికి చేస్తాం. 15 × 5 × 3 × 4. చూడండి ఇంటి చూడండి మల్టిప్లికేషన్. 4 ముళ్ళ 12, 12 5లు ఎంత? 60. చూడండి 60 × 15, 15 0 0, 15 6ల 90. మన కాసాకేస్తే ఎంత వచ్చింది? 90 వచ్చింది. తర్వాత వాడు ఏమన్నాడు? శేషం ఎంత? 4 అంటే ప్లస్ శేషం అంటే ఇక్కడ శేషం స్థానంలో మనం ఎంత కలపాలంటే 4 కలపాలి. అప్పుడు 900 + 4 ఎంత అవుతుంది అంటే 904. 2 సంఖ్యల కాసాగు ఎంత అంటే 2 సంఖ్యల కాసాగు 290. 2 సంఖ్యల కాసాగు 290 మరియు వాటి లబ్ధం అంటే A × B. మరి ఎంత ఇచ్చినా అంటే వాటి లబ్ధము 7250. అయినా ఏం కనుక్కోమన్నాడు వాడు? అక్కడ గాసాబా కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? గాసాబా. మనం ఆల్రెడీ దీన్ని మనం లెక్కలు చెప్పినాం. G = వాటి లబ్ధము బై కాసాగు L. మరి చూడండి ఏమొస్తుందో ఆన్సర్ చూద్దాం. ఎంత? 2 సంఖ్యల లబ్ధం ఏంటివి? ఎంత? 7250. వాటి కాసాగు ఎంత అంటే 290. ఇక్కడ 0 చూడండి, ఈ 0 క్యాన్సల్. ఇప్పుడు 29 ఎక్కంతో దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి కాబట్టి మనం కన్ఫామ్ గా భాగానం చేద్దాం. 725 ఎన్నిసార్లు అవుతుంది? 29. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఎన్ని అంకెలు తీసుకోవాలా? 2 అంకెలే తీసుకోవాలి. 29 రెంట్ల ఎంత? 58. అంతే కదా. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి 12లో 8 పోతే 4. తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6లో 5 పోతే 1. మరి ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 2 అంకెలు సమానం ఉన్నాయి. కానీ దీనికంటే ఎలా ఉంది? చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత అంకెలు మనం దించేసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. అప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లే కదా. 9 5లు ఎంత? 45. అంటే 5 9లు ఎంత అంటే 45. 5 2 10, 10 1 4 ఎంత? 14. మనం సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది? 0 అంటే 29 1 29. 29 × 25 అంటే 25 టైమ్స్ పోతుంది. అంటే అప్పుడు గాసాబా ఎంత అంటే 25. తర్వాత చివరి ప్రశ్న 10వది. 2 సంఖ్యల గాసాబా 6. గాసాబా ఎంత ఇష్టం మనకి? 6. అందులో మరి కాసాగు ఎంత ఇష్టం అంటే 36. అందులో ఒక సంఖ్య ఎంత అంటే 12. మరి ఏం కనుక్కోమంటున్నాం మనకి ఇక్కడ? రెండవ సంఖ్య. అప్పుడు ఏమవుతుందంటే
గాసాబా ఇంటూ కాసాగు బై మోసా అంటే మొదటి సంఖ్య. ఇక్కడ చూడండి, మరి గాసాబా ఎంత 6, కాసాగు ఎంత 36, మరి మొదటి సంఖ్య ఎంత అంటే 12. చూడండి ఇక్కడ మన క్యాలిక్యులేషన్ 12 ఒకట్ల 12, 12 వల్ల 36, 6 ఇంటూ 3 ఎంత అంటే 18. రైట్. ఇది మనము 14/7/2021 మ్యాథ్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషను. రైట్. ఇటువంటి ఇంకా ఎగ్జామ్స్ ఓన్లీ సంఖ్యా వ్యవస్థ మీదనే ఇంకా ఒక 6 కానీ 7 కానీ అంటే ప్రతి ఒక్క అంశాన్ని మిస్ కాకుండా ప్రతి ఒక్క దాన్ని మనము ఎగ్జామ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా టెక్స్ట్ బుక్ని అనుసరించే టెక్స్ట్ బుక్వే, వాటిని మించి మేము బయటికి పోవడం అనేది జరగడం లేదు. రైట్. ఇక్కడ చూడండి, మేము చెప్పినటువంటి అధ్యాయాలు వచ్చేసి 5వ తరగతి 6వ తరగతిలోని మాత్రమే. కాబట్టి దీనిని మీరు బాగా గుర్తుంచుకోవాలని, తర్వాతి వాటికి కూడా మీరు ముందుకు వెళ్ళగలని ఆశిస్తూ థ్యాంక్ యూ.